చూడడం రెడ్డి బాబు, ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ ప్రధాన కార్యదర్శి, అలాగే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు శిరస్సు వంచి బాధాపడుతున్న మిత్రులకు కూడా కృతజ్ఞతలు. తోటి సమానులకు కూడా నేను చెప్పేది ఒకటే, బీసీలలో నాయకులుగా ఎదగనంత వరకు ప్రతి ఒక్కరి దగ్గర మనం తల ఉంచాల్సిందే. అదేవిధంగా ఈరోజు విశాఖపట్నంలో బీసీ సమన్వయ కమిటీ సమావేశం, కట్టా మల్లేశ్వర్ గారు పెద్దలు ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఇంతమందిని ఇక్కడికి తీసుకొచ్చి ఏకతాటిపైకి తీసుకొచ్చాడంటే ఈ నాయకత్వం ఎంత బలంగా ఉంటుందో అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈ సమన్వయ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు పూర్ణచంద్రరావు గారు పెద్దలు గౌరవనీయులు, అలాగే శ్రీరాములు గారు పెద్దలు వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే మహిళా నాయకులు దేవి గారు పెద్దలు, ప్రతి ఒక్కరికి ఈ వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు. ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో ఇలాంటి నాయకత్వం వస్తే తప్ప మన బీసీలకు మనుగడ ఉండదు. ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళే, ప్రతి ఒక్కరు మేధావులే, ప్రతి ఒక్కరు ఏదో ఒక సంఘంలో పనిచేస్తున్నారు, అలాగే రాజకీయాల్లో కూడా పనిచేస్తున్నారు, పార్టీలలో పనిచేస్తుంటారు. కానీ నేను బీసీ అని అక్కడ చెప్పుకుంటారు తప్ప బయటకు వచ్చి కులం కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో దౌర్భాగ్యంలో ఉన్నాం. మనం 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చేతిలో ఇన్ని వేలు ఉన్నాయి, అంతమంది లీడర్లు ఎదగలేకున్నారు. 75 సంవత్సరాలుగా బీసీ నాయకులుగా కానీ, బీసీ ఎమ్మెల్యేలు కానీ, బీసీ ఎంపీలు కానీ, ఇంకా ఏ పోస్టులు అయినా కూడా మరి ఎందుకు ఇంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం? మన హక్కులు మనం తెచ్చుకోలేకపోతున్నాం. మనకు రావాల్సినటువంటి హక్కులను కానీ, రావాల్సినటువంటి ఎలాంటి గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ, మనకు రిజర్వేషన్లు కానీ ఏ దానిలో కూడా మనము సరిగ్గా తెలుసుకోలేకపోతున్నాం, మధ్యలోనే వదిలేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా ఈడబ్ల్యూఎస్ అనేది ఒకటి పెట్టారు, ఎకనామికల్ వీకెండ్ సెక్షన్ అని. అగ్ర కులాల్లో వెనుకబడి ఉన్న వారి కోసం వాళ్ళు ఉండనే 5%, మరి వెనుకబడి ఎంతమంది ఉంటారో ఒక 1% లేదా 1.5%, మరి వాళ్ళకు 10% రిజర్వేషన్ కావడం అనేది ఎంత దౌర్భాగ్యమైన స్థితితో ఒక్కసారి ఆలోచించారు. 70 సంవత్సరాలుగా జనాభాలో సగభాగం పైగా మనం ఉన్నటువంటి మన కోసం వాళ్ళు ఎంత రిజర్వేషన్ ఇచ్చారు, మనకు ఎంత అమలు చేస్తున్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ, ప్రతి ఎడ్యుకేషన్లో కానీ, రాజకీయంలో కానీ మరి 5% ఉన్నటువంటి వాళ్ళ కోసం 10% రిజర్వేషన్ చేయడం ఎంత దౌర్భాగ్యం. ఏ స్థితిలో మనం ఉన్నాం? మన బీసీ నాయకులు కానీ, బీసీ లీడర్లు కానీ, బీసీ రాజకీయ నాయకులు కానీ, విద్యార్థులు కానీ, యువత కానీ ప్రతి ఒక్కరు మరి ఎందుకు మనం తెచ్చుకోలేకపోతున్నాం? ఇది ఒక్కరితో అయ్యే పని కాదు, అందరం కలిసి వస్తేనే చేయగలుగుతాం తప్ప ఒక్కరికి వల్ల ఎవరి వల్ల కాదు. ఎందుకంటే 140 కులాలు దాదాపు ఉన్నాం. మరి మనందరం ఒక్కసారి పైకి వచ్చి గట్టిగా అరిస్తేనే ప్రభుత్వాలు దిగి రావాలి. మరి ఇన్ని సంవత్సరాలు మనకి ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది? మరి ఎవరే కానీ సార్ చెప్పినట్లు ఏ ఒక్క నాయకుడు కూడా మాకు రిజర్వేషన్ కావాలని అడగలేదు అగ్ర కులాలు. మరి ఈరోజు వారికి అరగ మేఘాల మీద అసెంబ్లీ, పార్లమెంట్ అన్నింటిలో వాళ్ళు సాధించుకున్నారు. సాధించాల్సిన అవసరం లేకుండా రాజకీయ నాయకులు చేసి పెట్టారు. మరి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, బీసీ నాయకులు ఒక్కరు కూడా అడగడం లేదు. ఎందుకు ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం? నేను మీ అమ్మాయినండి, నేను మీ వాడినండి, నేను బీసీనండి, నాకు ఓట్లు వేయండి వచ్చి ఎలక్షన్ అప్పుడు మనల్ని బెగ్గింగ్ చేస్తారే. మరి ఈరోజు అగ్రకులాలు రాజకీయంగా మీరు చేస్తున్నటువంటి తప్పు, రిజర్వేషన్ ఎందుకు ఇస్తున్నారు? మరి మా బీసీలు ఇంతగా 70 సంవత్సరాలు కొట్లాడుతున్నారు, మరి వారికి ఎందుకు పెంచడం లేదు అని ఎందుకు ఒక్కరు కూడా అడిగిన పాపానికి లేదు. మరి మనం ఎప్పుడు రిజర్వేషన్ సాధించుకుంటాం, ఎప్పుడు మన జనాభా ఆవశ్యక ప్రకారం మనం సాధించుకుంటాం అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఆలోచన కావాలి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళకు ఒక్కడే చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దండి. ఇక్కడ ఒకరు ఉన్నా లేకపోయినా మీరైనా కూడా మీ తెలిసిన ఉద్యోగస్తులు చెప్పండి, రిజర్వేషన్ వస్తుంది, మీకు ఉద్యోగం వస్తుంది, ఏది